దేవుడు మనందరినీ సజీవంగా కాపాడి మరొక ఆదివారాన్ని మనకిచ్చి దేవుని మాటలు విని మన జీవితాలను మరింత మెరుగుపరుచుకోవటానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను కూడా చిన్న ప్రార్థన సహాయం కోరుకొని వాక్యాన్ని తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. కోటానుకోట్ల దేవదూతలు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పటికీ భూమి మీద మా పట్ల మీరు మనసు నిలిపి మా స్తుతులు గైకొనాలని మీరు ఆశతో ఎదురు చూస్తున్నప్పటికీ మేము మమ్మల్ని స్తుతించకుండా మమ్మల్ని మేము ఘనపరుచుకుంటూ మమ్మల్ని మేము స్తుతించుకుంటూ తండ్రి మా వైపే మేము చూసుకుంటూ బ్రతుకుతున్నప్పటికీ మా పట్ల మీరు చూపుతున్న అపారమైన ప్రేమ, కృప, జాలి, దయ, కనికరాన్ని బట్టి స్తోత్రాలు. మా స్తుతులు ఎప్పుడు మీకు సమర్పిస్తామా అని, మేము ఎప్పుడు మిమ్మల్ని మహింపరుస్తామా అని ఎదురు చూస్తున్న మీ ఆశను బట్టి మీకు స్తోత్రాలు. మీ ఆశను మేము నిరాశపరచక తండ్రి మీ ఆశను నెరవేర్చే పిల్లలుగా తయారవటానికి మీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ తండ్రి మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇప్పటి వరకు మీ కుమారుడిని శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందే ధన్యతను మాకు అనుగ్రహించారు. ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన పడిన పాటలలో కుదవైన వాటిని మా శరీరం అందు మేము అనుభవించడానికి, పాట్లు పడటానికి, ప్రయాసపడటానికి సహాయాన్ని దయచేస్తారని విశ్వసిస్తూ ఇదిగోనైనా ఇంకా కొన్ని మాటలు మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించండి. మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించి వారు మీ కొరకు ప్రయాసపడే విధంగా సిద్ధపరచడానికి కావలసిన సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు మా పాప విమోచకుడు నైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనం ఆలోచించబోయే అంశం నీ ప్రయాస దేని కొరకు. నీ ప్రయాస దేని కొరకు. భూమి మీద బతుకుతున్న ప్రతి మనిషి ప్రయాసపడుతూనే ఉంటాడు. దేని కొరకు చెప్పాలి? కూటి కొరకు, శరీర సుఖం కొరకు. ఒక మాటలో చెప్పాలంటే శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి ప్రయాసపడతాడు. ఈ ప్రయాస పడే కొద్దీ ఆసక్తిని రేపుతూ ఉంటుంది. ఈ ప్రయాస అనేది పడే కొద్దీ ఇంకా పడాలి, ఇంకా పడాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా సంపాదించాలనే ప్రేరణ మనకి ఇస్తూ ఉంటుంది. అందుకే డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన వారు ఇక చాలు, సంపాదించింది చాలు, తృప్తిగా బ్రతుకుదాం అనే ఆలోచనలో ఉండరు. ఎందుకంటే అది ఒక మత్తులోనికి దించుతుంది మనిషిని. అది పెరిగే కొద్దీ ఇంకా 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 సంపాదించాలి అనే ఆలోచనతో అలుపెరగక శరీరాన్ని కష్టపెట్టైనా, ఇబ్బంది పెట్టైనా, దాన్ని నలకొట్టైనా ఆ సంపాదన కోసం మనుషులు ప్రయాసపడుతూ ఉంటారు. ఎంత ప్రయాస అంటే ఇక్కడ సంపాదిస్తే చాలదు, విదేశాలకు వెళ్ళి మరీ సంపాదించాలి అనుకుంటారు. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి ఆ మాట చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకొందము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవింపునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.
ఏమంట, నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి ఇక్కడ సంపాదిస్తే సరిపోదు, ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళి బాగా కష్టపడి ఎంతకాలం 1 సంవత్సరం అంతా ఉండి లాభం సంపాదించుకుందామని చెప్పుకొని వారులారా, రేపేం జరిగిద్దో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది అంటున్నాడు దేవుడు. నిజంగా మన జీవం ఏ పాటిది అని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే అసలు అతిశయమే ఉండదు. మనిషికి కోపాలు, ఆవేశాలు, చీత్కారాలు, అసహ్యాలు, ఒకరితో పలకపోవటం, ఒకరిని అసహించుకోవటం, అసలు ఎవరి మీద ఏ ద్వేషం ఉండదండి. మరణ పడకల మీద ఉన్న బెడ్ పేషెంట్లను చూడండి. నువ్వు 1 వారంలో చనిపోతావని డాక్టర్ చెప్పినప్పుడు మరీ కఠినాత్ములుగా పెరిగి ఇంకా దాన్ని విడిచిపెట్టని వారు ఎవరైనా ఉంటే చచ్చేటప్పుడు కూడా పగా ప్రతీకారాలతోనే చచ్చిపోతారు కదా. కానీ కాస్త కూస్తో మంచితనం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఎందుకు వారంలో చచ్చిపోతాను, వాళ్ళతో పగ ఎందుకు, వీళ్ళతో పగ ఎందుకు, వీళ్ళతో ద్వేషం ఎందుకు అని వైరాగ్యం వచ్చేసి ఎందుకులే అందరూ మంచోళ్ళే, అందరితో కలిసి ఉందాం అనే ఆలోచనలోకి ఖచ్చితంగా మనిషి వెళ్ళిపోతాడు. ఇది వారంలో చచ్చిపోతామని తెలుస్తుంది. అసలు రేపేం జరిగిద్దో నీకు తెలియదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నప్పుడు మనం ఇంకా అందరి మీద ద్వేషాలు పెట్టుకొని, అసహ్యాలు పెట్టుకొని శాశ్వతమైన జీవానికి దూరం అయ్యే పరిస్థితులు మనకు ఎందుకు వస్తున్నాయి అంటే, మనం ఇంకా చాలా కాలం బతుకుతాం, అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటాం. ఆ చేసేది ఏది అని అంటే దేవుని చిత్తమైతే అనే పదం ఉంది చూడండి, అక్కడ ఉందా? కనుక ప్రభువు చిత్తమైతే, ప్రభువు చిత్తమైతే బతుకుంటాం, లేకపోతే చెప్పండి, లేకపోతే చచ్చిపోతాం. ప్రభువు చిత్తం లేదనుకోండి, ఆరోగ్యంగా ఉన్నా చచ్చిపోతాం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఏం గుద్దేద్దో తెలియదు, ఎందుకు గుండె ఆగిద్దో ఎవరికి తెలియదు, సడన్గా చచ్చిపోతాం అంతే. నీ చావుకి కారణాలు ఏం అవసరం లేదు. కాకపోతే డాక్టర్లు పోస్ట్ మార్టం చేసి పలాని కారణాన్ని బట్టి చచ్చిపోయాడని సర్టిఫికేట్ ఇస్తాడు అంతే. కారణాలు ఏమీ అవసరం లేదు. దేవుని చిత్తమైతే, అంటే దేవుడి చిత్తమైతే నువ్వు బతుకున్నావు ఈరోజు. దేవుని చిత్తం కాకపోతే నిన్నే పోయేవాళ్ళు. రేపు గ్యారంటీ చేస్తాను, ఎల్లుండి నీ సంగతి చూస్తానంటాం. ఆ ఎల్లుండి దాకా నువ్వు బతికొండటం దేవుని చిత్తమా కాదా? కాకపోతే నువ్వు ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎన్ని శపథాలు చేసినా ఏ శపథం నెరవేరతావు? ఎల్లుండి దాకా నువ్వు ఉండాలి కదా. అది దేవుని చిత్తం కాకపోతే నీ శపథాలన్నీ ఏమైపోతాయి? నీరుగారిపోతాయి. అందుకే రేపు కలుద్దాం బ్రదర్ అనే ముందు ఖచ్చితంగా మనం చెప్పాల్సిన మాట అంటే, దేవుని చిత్తం అయితే రేపు కలిస్తే ఇది చేద్దాం, ఎల్లుండి కలిస్తే ఇది చేద్దాం. ఈ వారంలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో మనం ఇప్పుడు ప్రకటన విన్నాం. మంగళవారం ఒక కార్యక్రమం ఉందంతే. మంగళవారం కార్యక్రమం చేస్తామా? దేవుని చిత్తమైతే చేస్తాం, లేకపోతే చేస్తాం. కానీ గ్యారంటీ రాసిస్తాం కదా, సంవత్సరం ప్రణాళిక రాస్తాం కదా. అదే చెప్పాడు, నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ప్రణాళిక వేసుకొని, ఇది సంవత్సరంలో లాభం వచ్చిద్దని చెప్పుకొని వాళ్ళారన్నాడు. 1 సంవత్సరం లోపలే నష్టం వస్తే గ్యారంటీ ఆ లాభాలు? గ్యారంటీ లేదండి. మనిషి ఆశాజీవి, కష్టపడతాడు, ప్రయాసపడతాడు, లాభాల కోసం ప్రయాసపడతాడు. ఎందుకు ఇవన్నీ అడిగితే కేవలం శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి. ఈ శరీరానికి సుఖాలు అలవాటు చేస్తే అది నీ మాట వినదు. నాకు అది వద్దండి, నేను ఇది తిన్నండి, నా వల్ల కాదండి. శరీరానికి పడని కొన్ని ఉంటాయి, అది తింటే శరీరంలో వెంటనే రియాక్షన్ వచ్చింది. కొంతమందికి కొన్ని ఎలర్జీలు ఉంటాయి. అది బాడీ తత్వం, శరీర తత్వం. అది కాకుండా మన అలవాట్లు ఉంటాయి చూసారా, నేను ఇలాగే తింటాను, ఇదే తింటాను, అది తినను, ఇలాంటివే ధరిస్తాను, అవి ధరించను, ఇలాంటి రూల్స్ పెట్టుకొని బతుకుతాను చూసావా, అది మన సొంత ఆలోచన. వాటికి అలవాటు పడినోడు మారటం చాలా కష్టం. అందుకే దేవుని చిత్తమైతే ఇది చేయాలి అది చేయాలనుకున్నా 1 సంవత్సరం ప్రణాళిక మనం వేసుకోకూడదు. వేసుకుంటే దేవుని చిత్తమైతే దేవుని పనుల కోసం వేసుకోవాలి. మనందరికంటే మహాజ్ఞాని బైబిల్లో పాత నిబంధన కాలంలో ఒక ఆయన ఉన్నాడు, సొలొమోను గారు. ఆయనకి దేవుడు అన్నీ ఇచ్చాడు, చుట్టుపక్కల రాజుల నుంచి నెమ్మది ఇచ్చాడు, ఆస్తిలో ఇంకా ఆయనకి ఎదురు లేదు, బంగారం
బో కేజీలు కేజీలు ఉంది, మణుగులు మణుగులు ఉంది. అంత గొప్ప ధనవంతుడు, అంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప సంపద కలిగిన వాడు అనుకున్నాడంట, ఏంటి నాకు ఇది ఇంత ఉంది, అసలు సుఖం ఎంత దూరం ఉంటుందో, అసలు సుఖం యొక్క ఫైనల్ స్టేజ్ ఎక్కడుందో చూద్దామని, సుఖాన్ని అనుభవించాలని, కష్టాన్ని అనుభవించాలని, అన్నిటికీ ఫైనల్ స్టేజ్లో ఏముందో తెలుసుకోవాలని అన్నీ చేశాడంట. ఒకసారి 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథాన్ని మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. కానీ నిన్ను శోధించుట చేత, నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుము అని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. హృదయానికి ఏం చెప్పుకున్నాడంట చెప్పండి? హృదయంతో ఏం చెప్పుకున్నాడు? నువ్వు మేలు అనుభవించి చూడు, ఎంత సంతోషంగా ఉంటావని చెప్పుకుందాం అనుకున్నాడంట. అంటే ఏది చేసినా లోపల ఏది సంతృప్తి పడాలి? హృదయం సంతృప్తి పడాలి. అంటే హృదయంలో ఆల్రెడీ ఒకటి ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన క్రియ ద్వారా నెరవేర్చామనుకోండి, అది నెరవేర్చినప్పుడు లోపలున్న ఆలోచనకు తగ్గట్టుగా బయట క్రియ జరిగితే హృదయం ఏమైంది? సంతోషపడిద్ది. ఇప్పుడు హృదయంలో నాకు చెడు చేయాలని లేదు, మంచే చేయాలని ఉంది. ఇప్పుడు నేను సడన్గా చెడు చేశాను అనుకోండి, హృదయంలో ఏమి లేదు, చెడు చేయాలని లేదు. కానీ సడన్గా చెడు చేసినప్పుడు హృదయం సంతోషపడిద్దా, బాధపడిద్దా? చెప్పాలి. బాధపడిద్ది. ఎందుకు? హృదయము సంతోషం, చెడు చేయాలని ఆలోచన హృదయంలో లేదు కాబట్టి, హృదయపు ఆలోచనలో ఏవైతే ఉంటాయో అది క్రియ జరిగితే హృదయం సంతోషపడేది. నాకు ఈరోజు బాగా డబ్బులు దొరకాలి అనే ఆలోచన హృదయంలో పెట్టుకొని బయలుదేరా. ఎవడో నాశనం అయిపోయినా పర్లేదు, ఎవడో నష్టపోయినా పర్లేదు, ఆడు పారేసుకోవాలి, నాకు దొరకాలి అని బయలుదేరా అనుకోండి. ఇది మంచి ఆలోచన, చెడు ఆలోచన? చెడు ఆలోచన. వెంటనే దొరికింది, పెద్ద సూట్ కేసు దొరికింది. ఇప్పుడు హృదయం ఏమంటుంది? నువ్వు అనుకున్నది నెరవేరిందని ఎగిరి గంతులేసిద్ది, లోపలే డాన్స్ చేసిద్ది తెలియకుండానే. నా హృదయంలో ఎవడూ నష్టపోకూడదు, అందరూ మంచిగా ఉండాలి, ఎవరు ఏది పోగొట్టుకోకూడదు అని అనిపించింది ఉందనుకో, నా హృదయంలో ఫీడ్ అయింది అనుకోండి. నాకు బయటికి వెళ్ళగానే సూట్ కేసు దొరికింది అనుకోండి, ఇప్పుడు నా హృదయం సంతోషపడిద్దా, అయ్యో ఎవడో పోగొట్టుకున్నాడని బాధపడిద్దా? చెప్పాలి. బాధపడిద్ది. ఎందుకు? హృదయంలో అది లేదు కాబట్టి. అలాగే ఇక్కడ ప్రసంగి గారు ఏం చెప్తున్నారంటే, సంతోషము చేత శోధించి చూతును అంటే హృదయాన్ని నువ్వు ఎంతవరకు సంతోషపడతావో అంతవరకు సంతోషపడు, నీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాను అని హృదయాన్ని టెస్ట్ చేయటానికి పూనుకున్నాడు. ఎవరు? సొలొమోను గారు. తన హృదయాన్ని సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని, అయితే అదియు వ్యర్థం ప్రయత్నమయ్యను. ఏంటంట? మేలు అనుభవించు అంటే ఎంత మేలు అనుభవించినా ఇంకా ఏమన్నా మేలు ఉంటే చూడంటుంది హృదయం. ఇంకా చాలా మేలు అనుభవించాడు, ఇంకేం మేలు లేదా ఇంతకంటే అంటుంది కదండి. నడుచుకుంటా వెళ్ళేవాడికి ఏమనిపించింది అంటే, ఒక సైకిల్ ఉంటే కనీసం బాగుండు అనిపించింది. ఆ నడుచుకునే వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నవాడు అనుకోండి, కనీసం కాళ్ళకి చెప్పులన్నా ఉంటే నడక బాగుంటుంది కదా అనిపించింది. చెప్పులు వచ్చినాక ఈ చెప్పులతో బాగా ఇబ్బందిగా ఉంది, కాస్త సైకిల్ ఉంటే బాగుండు అనిపించింది. సైకిల్ తొక్కి కొన్ని రోజులకి ఏమనిపించింది, ఇట్లా స్విచ్ నొక్కగానే డ్రుర్రమని వెళ్ళి మోటార్ కారు ఉంటే బాగుండు అనిపించింది కదా. మోటార్ కారు ఉంటుంది, వర్షం వచ్చింది, ఎండ వచ్చింది, ఎండకి ఎండుతున్నాడు, వర్షానికి తడుస్తున్నాడు. తడవకుండా కొంచెం మోటార్ కారు మీద ఏదైనా ఏమన్నా ఉండాలి, షెల్టర్ ఉండాలి. అప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి? కారు ఉంటే బాగుండంట. కారులో వెళుతున్నాడు, కారులో ఏసీ లేదు, కానీ ఎండాకాలం వచ్చింది, ఎండాకాలంలో ఏసీ లేక ఒక్కపోత, కారే నీడ ఉంది కానీ ఒక్కదేస్తుంది. ఏమనిపించింది అప్పుడు?
ఏసీ ఉంటే బాగుండండి. ఏసీ కారే ఒకసారి వస్తుంది, ఒకసారి రాట్లా. ఈ ఏసీ బాగలేదు, ఈ కారు బాగలేదు. ఇంకొంచెం మంచి కారు యాక్సిడెంట్ అయింది, బెలూన్లు లేవు, దానికి కొంచెం ఇబ్బంది అయింది. ఈసారి బెలూన్లో ఉన్న కారు ఉంటే ఎయిర్ బ్యాగులు బాగుండు అనిపించింది. ఈ కారులో చాలా ప్రయాణం. ఒకప్పుడు నడుచుకుంటా వెళ్తే అలిసిపోలేనోడు ఈరోజు కారులో వెళ్ళినా అలిసిపోతాడు. అదేంటి? నడుచుకోవటం వెళ్ళటం కష్టమా, కారులో వెళ్ళటం కష్టమా? నడుచుకుంటూ వెళ్ళేవాడు కారులో వచ్చి అబ్బో నేను కారులో ప్రయాణం చేసి అలిసిపోయాను అన్నాడు అనుకో, నడుచుకుంటూ వచ్చినాడు ఏమంటాడు? ఈ కారులో కూడా అలిసిపోతారా అంటాడు వాడు కదా. నడుచుకుంటూ వచ్చాడంటే అలిసిపోయాడంటే అర్థం ఉంది. కారులో వచ్చి కూడా అమ్మో నా బాడీ అంతా షేక్ అయిపోయింది అలిసిపోయాను అన్నాడు అనుకో, విచిత్రంగా చూస్తాడు. కారు తర్వాత కొంచెం హెలికాప్టరో విమానంలో వెళ్ళాలి అనిపించింది అనుకోండి, ఇంకెంతకంటే స్పీడ్ ఉన్నది ఏమి లేదా అనిపించింది కొన్ని రోజులకి కదా. ఇప్పుడు ట్రైన్లు వస్తున్నాయి, హైడ్రోజన్ కూడా కాదు, 70 నిమిషాల్లో హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అంట. బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి. దాదాపుగా 5-6 గంటల ప్రయాణం ట్రైన్కి వెళ్తే హైదరాబాద్. ఇప్పుడు 1:10 నిమిషాల్లో హైదరాబాద్ వెళ్ళిపోయే ఫెసిలిటీ వచ్చినాయి. అంటే మనిషికి తృప్తి లేదు. ఎందుకు? గబగబా వెళ్ళిపోవాలి, గబగబా పనులు చేసేయాలి. ప్రయాస 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 ప్రయాస. ఎందుకనంటే హృదయాన్ని తృప్తిపరచడానికి. ఈ హృదయం తృప్తిగా ఉంటే అమ్మయ్య అంటాం. ఎంతవరకు తృప్తిగా ఉంటుందంటే కొద్ది రోజులు కొద్ది కాలం మాత్రమే తృప్తిగా ఉంటుంది. దానికే మళ్ళీ అసంతృప్తి వచ్చింది. ఇంతేనా? ఇంతకంటే సుఖం లేదా? ఈ సౌకర్యమేనా? ఇంతకంటే సౌకర్యం లేదా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనిషికి ఏమి లేదు, తృప్తి లేదు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? తృప్తి లేకపోవటానికి కారణం ఏంటి చెప్పాలి? భక్తి లేకపోవటం. అవును, తృప్తి లేకపోవటానికి కారణం ఏంటంటే భక్తి లేకపోవటం. భక్తి ఉంటే ఏముంటుందంటే తృప్తి ఉంటుంది. మనలో లోపించింది అదే. రోజులో ఎక్కువ సమయం దేనికోసం ప్రయాసపడతాం చెప్పాలి? సొంత పను బతకటం కోసం ప్రయాసపడతాం, తినటం కోసం ప్రయాసపడతాం, బట్టలు ఉతుక్కోవటం కోసం, తిన్నాయి కడుక్కోవటం కోసం. లోకంలో ఉన్న ప్రతి పనిని శరీరానికి సంబంధించిన పని కోసమే ప్రయాసపడతాం, దీనికోసమే ఆలోచిస్తాం. ఇది 60-70 ఏళ్ళు మాత్రమే. కానీ శాశ్వత కాలం పరలోకంలో దేవుని దగ్గర ఉండటానికి నువ్వు పడే ప్రయాస అంతా, దానివల్ల నీ హృదయం తృప్తిగా ఉందా? నేను చేస్తున్నా నా పనికి, అమ్మయ్య నేను నా శాయశక్తిలా కష్టపడుతున్నాను కాబట్టి నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, చాలు అనిపించింది నాకు అనుకోండి. అదే ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఆలోచిస్తే, నేను నా శరీరం కోసం 60-70 ఏళ్ళు భూమి మీద బ్రతికే ఈ శరీరం కోసం ఎంత కష్టపడుతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నాను. మరి శాశ్వత కాలం దేవుడి దగ్గర ఉండే అవకాశాన్ని దక్కించుకోవటం కోసం నా ప్రయాస ఎంత అని ఏమన్నా ఆలోచిస్తారా అంటే అస్సలు ఆలోచించం. ఒకవేళ ఆలోచించిన కొంచెం చేసి నేనే అందరికంటే ఎక్కువ చేస్తున్నానని ఫీల్ అయిపోతాం. వాళ్ళు చూడు అసలు చేయట్లేదు, వీళ్ళు చూడు అసలు చేయట్లేదని కొంచెం చేసి ఎక్కువ చేసినట్టు ఫీల్ అయిపోతాం. కారణం ఏంటంటే నీ హృదయంలో లోక సంబంధమైన ప్రయాస కోసం స్థానం కల్పించుకున్నావు, కానీ ఆత్మ సంబంధమైన ప్రయాస కోసం స్థానం లేదు. మిగతా వాళ్ళతో పోల్చుకొని భక్తి చేస్తున్నావు. నీ పోలిక ఎవరితోనైనా ఉంటే యేసుక్రీస్తుతో ఉండాలి, కష్టపడి ప్రయాసపడిన అపోస్తులతో ఉండాలి. కొంచెం గొప్ప ప్రయాసపడుతున్న వారితో పోల్చుకుంటే మనం నష్టపోతాం తప్ప లాభం ఏమీ ఉండదు. అందుకే సొలొమోను గారు భూమి మీద ఉన్నవన్నీ నువ్వు ఎంత అనుభవిస్తావో అంత అనుభవించు, నీ హృదయాన్ని పరీక్షించాడు, శోధించాడంట. శోధిస్తే హృదయం ఏమంది? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలోనే ఉన్నాం. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. సంతోషం దుఃఖం బాగుంటుందా, నవ్వు బాగుంటుందా? నవ్వు బాగుంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండాలండి నువ్వు అంటాడు. ఎప్పుడు నవ్వుతూ తిరిగేవాడిని పిచ్చోడు అంటారు, మంచోడు అంటారు. మనం ఏం కోరుకుంటాం? అదే అంటున్నాడు, నవ్వుతో నువ్వు వెర్రిదానివని అంటున్నాడు. రోడ్డు ఎమ్మట కూడా పళ్ళికి ఇచ్చుకుంటా అలా తిరుగుతూ ఉన్నావు అనుకో, ఏమంటారు అందరూ? నిన్నటిదాకా బాగానే ఉన్నారు, ఈరోజు ఏమైంది? ఎప్పుడు మామూలుగా ఉండేవాళ్ళు నవ్వుకుంటా పిచ్చివాళ్ళలాగా తిరుగుతున్నారు ఏందనుకుంటారు.
నవ్వు అందరూ కోరుకుంటారు, సంతోషంగా ఉంటే నవ్వు ఉంటుంది మొహం మీద, అంతే కదా. పళ్ళికి ఇచ్చి నవ్వాల్సిన అవసరం లేదు. అది సంతోషంగా ఉన్నామని తెలియచేయటానికి నవ్వు మొహం అంటారు తెలుసా. మనం నవ్వకపోయినా మొహంలో ఏం కనపడిద్ది? నవ్వుతున్న ఫీలింగ్ కనపడింది. కళ్ళు వెలిగిపోతూ ఉంటాయి, మొహం అంతా వెలిగిపోతున్నట్టు కనపడింది. సంతోషం నీ హృదయంలో ఉంది అని తెలియచేయడానికి నీ మొహం గ్లో అవుతూ ఉంటుంది. నువ్వు నల్లగొన్నా తెల్లగొన్నా ఎలా ఉన్నా, అదే ఎవరన్నా తిట్టినా, ఎవరి మీదన్నా కోపం ఉన్నా మొహం ఎలా ఉంటుంది చెప్పండి? మాడు చెక్క మొహం. ఎంత తెల్లగొన్నా మొహంలో ఆ కళ కనపడదు, ఏదో సంకుచిత స్వభావం కనపడుతూ ఉంటుంది, కుంచుకుపోయిన స్వభావం. కారణం ఏంటంటే హృదయంలో చెడు ఉంది కాబట్టి. అర్థమైందా? అందుకే అన్నీ ఇచ్చి నవ్వుతో కూడా నువ్వు ఎంతవరకు నవ్వుతావో నవ్వుకో అని నవ్వుతో కూడా ఆయన శోధన పెట్టి శోధించాడంట. శోధిస్తే ఏమైంది? నవ్వుతో నువ్వు వెరితానవనియు, సంతోషముతో నీకేమీ చేత కాదనియు నేనంటిని. నా మనసు ఇంకా జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము క్రింద బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకొందునని అనియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. శరీరంతో అనుకున్నాడంట. నువ్వు ఎంతవరకు తాగుతావో తాగు, సంతోషపడింది కదా నీ హృదయం. తాగు 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 తాగు, ఎంత తాగినా ఎక్కట్లా, అలవాటైపోయింది బాడీకి. ఇంకా తే అంటుంది. ఇంకా తెస్తే ఏముంది? అసలు ఏమి తెలియకుండా స్పృహ కోల్పోయి పడిపోతున్నాడు. మళ్ళీ మెలకు వచ్చినప్పుడు కానీ విషయం తెలియట్లా. తాగినప్పుడు కాస్త మగతగా ఉంటుంది, ఆకాశంలో స్వర్గం కనపడుతున్నట్టు కనపడింది. ఇంకా ఎక్కువ తాగితే ఏమైంది? ఏమీ తెలియకుండా స్పృహ కోల్పోయి పడిపోతాడు. అలాగే దాహం అయిపోయి తాగి నోరెండిపోయి నిద్రలో చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మంచినీళ్ళ కోసం కాలువ దగ్గరికి వెళ్ళి కాలువలో బోర్ల పడి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది. తృప్తి ఉంటుందా అంటే దానివల్ల కూడా ఆయనకు తృప్తి లేదంట. ఎంతవరకు తాగుతావో తాగని ద్రాక్షారసం బాగా పోసాడు సొలొమోను గారు. కానీ ద్రాక్షారసం ఎంత పోసినా అది తృప్తి పట్టలేదంట. అంటే దానికి తృప్తి లేదా అంటే లేదు. లోకములో నీకు ఏ సుఖం కావాలన్నా ఆ సుఖం అంతవేదో చూడాలని నువ్వు ట్రై చేస్తే ఒకనాటికి ఆ సుఖం అనిపించింది, విరక్తి కలిగిద్ది, దాని మీద పెద్దగా అనిపించదు. ఎప్పుడు బిర్యానీ దొరకనోడికి బిర్యానీ దొరికితే పండగ, రోజు బిర్యానీ దొరికేవాడికి పచ్చడి మెతుకులు తింటే పండగ కదా. అలాగే సుఖంతో కానీ నవ్వుతో కానీ ద్రాక్షారసం పోసి దాన్ని కూడా వెర్రిదాని అన్నాడు. ఇంకా నేను గొప్ప పనులు చేయపూరుకుంటుని. 3వ వచనంలో నా మనసు ఇంకా జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతా మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించితిని. వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులను తవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పశుల మందలు గొర్రె మేకల మందలు నాకు బహు విస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. నేను గాయకులను గాయకురాండ్లను మనుషుల ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేముందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా
సంతోషకరమైనది ఏదియూ అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అన్నీ చేశాడా అంటే అన్నీ చేశాడు. సంపద ఉంది, బహుమంది భార్యలు ఉన్నారు, తోటలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు. ఈ కొదువు అంటది ఏమీ లేదు. ఇంతకంటే మనిషి బతుకు ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు హృదయం తృప్తి కలిగిద్దా? చెప్పాలి. ఇన్ని అనుభవిస్తే ఇవన్నీ మనకుంటే ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, కొత్త ఇల్లు, ఏమనిపించింది? అమ్మయ్య, నా సొంత ఇల్లు నాకుంది, హ్యాపీగా తిన్నా తినకపోయినా ఆ ఇంట్లో పడి ఉండొచ్చు, తృప్తిగా ఉంటుంది. అద్దెళ్లలో ఉండే వాళ్ళకి ఎప్పుడు వానరు వస్తాడా, ఎప్పుడు అద్దెగా కట్టకపోతే ఖాళీ చేయమంటాడా, అక్కడ మీకు కొడితే ఏమంటాడా, ఇక్కడ మీకు కొడితే ఏమంటాడా, నలుగురు చుట్టాలు వస్తే నా ఇల్లు పాడు చేస్తున్నారు, ఎక్కువ మంది వస్తున్నారు, మీరు ముగ్గురే ఉంటామని చెప్పారు, ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి. అదే సొంత ఇల్లు కట్టుకుంటే హ్యాపీగా తృప్తిగా ఉంటాం. అలాగే సొంత తోటలు, సొంత బంగ్లాలు, సొంత కార్లు అన్నీ సొంతగా సంపాదించుకొని ఎక్కువ మంది పనివారు ఉండి నీకు నచ్చింది ఏదైనా కొనుక్కొని హ్యాపీగా అనుభవించే పరిస్థితి నీకు ఉందనుకోండి, ఇంతకంటే ఏం కావాలి? ఇన్ని అనుభవించాడు, పైగా జ్ఞానం ఉంది ఈయనకి. ఇన్ని అనుభవించిన తర్వాత ఆయన ఏమంటున్నాడో చూడండి, 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నిటియు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా. అంటే ఈ పనులన్నిటిలో బిజీ అయిపోయాడు. ఈ పనులన్నిటిలో బిజీ అయిపోయి కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. ఇన్ని సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. పనివాళ్ళు చేసినా ఈయన ప్రయాసపడ్డాడు. ఒకసారి ఇవన్నీ అయిపోయినాక ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకున్నాడంట. ఒకసారి ఇవన్నీ నేను చేశాను కదా, వీటి వల్ల నాకు వచ్చిన లాభం ఏంటి అని ఒక్కసారి వివేచించుకుంటే అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు అన్నీ అనుభవించాడు. ఆలోచించిన తర్వాత ఏమర్థమైంది ఆయనకి? ఇన్ని సంపాదించిన సూర్యుడి కింద నాకు లాభం ఉన్నది ఏదీ లేదు. లాభం అంటే శాశ్వత కాలం నీతో ఉండేది లాభం, శాశ్వత కాలం మనతో ఉండేది లాభం. వ్యాపారం చేస్తే వస్తే లాభం అయిపోయిద్దా ఉంటుందా చెప్పండి? లాభం ఉంటుందా అయిపోయిద్దా? అయిపోయిద్ది. భూమి మీద నువ్వు ఎన్ని అనుభవించినా దాన్ని పరిణామం పరలోకం దాకా రావాలి. ఇవన్నీ అనుభవించిన తర్వాత శరీరం సుఖపడింది, హృదయం సంతృప్తి పడింది, కానీ ఇవన్నీ శరీరముతో అంతరించిపోతాయి. శరీరము దాటి నీకు ఎక్కడికి ఇవి రావు. అందుకే మహాజ్ఞాని ఆయన, మామూలు ఆయన చెప్పిన మాటలు కాదు ఇవి. సామాన్యుడు చెప్తే పోనీలో ఏదో తెక్కగా చెప్పాడు అనుకోవచ్చు. వెరితనం ఏంటో చూశాడు, సంతోషం అంటే ఏంటో చూశాడు, మద్యం తాగితే ఎంత సంతోషం ఉంటుందో పర్యవస్థానానికి వెళ్ళి చూశాడు, పేదరికం అంటే ఏంటో చూశాడు, తిండి విషయంలో అన్ని రుచులు అనుభవించాడు, ఎంతమంది భార్యను చేసుకుంటే ఎంత సుఖపడవచ్చో చూశాడు, అన్ని తారస్థాయికి వెళ్ళిపోయి చూశాడు. పీక్ స్టేజ్ అంటారు. అన్నీ అనుభవించిన తర్వాత ఏమనిపిస్తుంది? అంత వ్యర్థం. మనకు మాత్రం ఇంకా అర్థం అనిపిస్తానే ఉంది. ఎందుకని మనం సొలొమోను గారిలాగా అన్నీ అనుభవించలేదు కాబట్టి. కానీ ఇవన్నీ అనుభవించిన తర్వాత ఆయన చెప్పిన మాట వ్యర్థం. ఆ ఫస్ట్ మాట ఏమన్నాడు? మొదటి అధ్యాయంలో 2వ వచనంలో వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమర్థమును వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు ప్రయాసం అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎప్పుడూ నిలుచున్నది. తరాలు వెళ్ళిపోతున్నాయి. ప్రతి తరములో ఏం జరుగుతుందంటే ప్రయాస. బతుకు తెరువు కోసం ప్రయాస, పోషించుకోవటం కోసం ప్రయాస, సుఖపడటం కోసం ప్రయాస. 60-70 ఏళ్ళు ఒక్కసారి భక్తులుగా మనం ఆలోచిస్తే, నారు పోసినోడు నీరు పోయడనే సామెత అందరికీ తెలుసు. బిడ్డల్ని తల్లిదండ్రులుగా మన బాధ్యతగా బిడ్డల్ని ఎలా చూసుకోవాలో, వాళ్ళని ఎలా పెంచాలో, వాళ్ళని ఎంత ప్రేమగా చూడాలో, వాళ్ళ బాగోగులు ఏంటో వాళ్ళు అడక్కపోయినా వాళ్ళకి ఏమి ఇవ్వాలో తల్లిదండ్రులుగా మనకు తెలిసినప్పుడు, మన అందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవునికి మన గురించి ఏమీ తెలియదంటారా?
తెలుసు అంటారా? తెలుసు అని నోటితో అంటాం, కానీ నువ్వు అలా ఆగు ప్రభువా, నేను కష్టపడితే కానీ నా డొక్కాడదని దేవుడిని పక్కన పెట్టేస్తాం. సిగ్గు లేకుండా చేస్తాం ఈ పని. దేవుడు పని కంటే లోకంలో పడే కష్టానికే, ప్రయాసకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఎప్పటికీ సంఘాల్లో కోకొల్లలుగా ఉన్నారు. 60-70 ఏళ్ళు జీవితాన్ని ఇచ్చింది దేవుడు, ఆ ఆయుష్కాలాన్ని రాసింది దేవుడు. నువ్వు ఊపిరి పీల్చాలన్నా వదలాలన్నా దేవుడు పర్మిషన్ ఇస్తేనే అది జరుగుతుంది. దేవుని చిత్తం అయితే ఇది చేద్దాం అది చేద్దాం అంటే, చిత్తం కాకపోతే ఈ ఊపిరి ఆగిపోద్ది. అన్నీ తెలిసి కూడా ఇంకా నేను కష్టపడితేనే నాకు జరిగిద్ది, కష్టపడితేనే నాకు సుఖపడతాను అనే ఆలోచనలోకి ఇంకా వెళ్ళిపోయి దేవుడి పనికి, శాశ్వతంగా ఉండే పరలోకానికి మనం దూరం అవుతున్నామంటే వాక్యం బొత్తిగా అర్థం కాలేదని చెప్పచ్చు. జ్ఞానం చదివి నేర్చుకొని చెప్పటం వేరు, జ్ఞానాన్ని అవపాసన బట్టి జీర్ణించుకొని దాని ప్రకారంగా శరీరాన్ని నడిపించటం వేరు. దేవుడు తర్వాతే ఏదైనా మిగతాది. దేవుడు చెప్పింది చేయటమే నా ముఖ్య కర్తవ్యం, దాని కొరకే నేను ప్రయాసపడాలి అనే ఆలోచన ప్రతి మనిషిలో రావాలండి. అది రాకుండా ఏదో భక్తి అలా కొనసాగిస్తున్నామని దండం పెట్టుకొని చెంపలు వేసుకొని కానుకేదో ఇచ్చేసి పాటలు పాడితే దేవుడు పరలోకం ఇవ్వడండి. 60-70 ఏళ్ల జీవితం భూమి మీద ప్రయాస పడటానికి కాదు. ఆది దంపతులను దేవుడు సృష్టించినప్పుడు ఏం చెప్పాడు? ఈ తోట చెట్ల ఫలాలన్నీ నీకు ఇచ్చేసాను, కోసుకొని తినటం, ఆకలి తీర్చుకోవటం అంతే. అన్నీ కోసుకొని తిని ఆకలి తీర్చుకోవటం, దానికోసం పెద్ద ప్రయాస పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు దేవుడే భూమికి ఆజ్ఞించాడు, భూమి మొలిపించగాకంటే భూమి మొలిపించింది. వాడి పని ఏంటి చెప్పండి? వాడి పని ఏంటి? దేవుని కొరకు పిల్లలను కానీ భూమిని నిండించటమే వాళ్ళ పని. అది దేవుని పని. ఎప్పుడు ఇంక వేరే పని ఏమి లేదు వాళ్ళకి. ఆ తోటలో దుష్టుడు ప్రవేశించకుండా కాయటమే ఆయన పని. కానీ కాపలా విషయంలో ఫెయిల్ అయిపోయాడు. అంటే ఆదాము గారు దేవుని పనిని పక్కన పెట్టారు. దేవుని పనిని పక్కన పెట్టి కాపలా సరిగ్గా లేకపోవటం వల్ల, ఆ మాట రాయబడి ఉంది చూడండి, ఏదేనును కాయుటకు అనే మాట ఉంటుంది చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 15వ వచనం, 2వ అధ్యాయము 2:15 చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఏంటంట? సేద్యపరచడానికి, కాయటానికి. తోటను కాయటం ఎందుకు? ఇప్పట్లాగా ముళ్ళ తొప్పలు గచ్చపొదలు లేవు. అందులో కలుపు మొక్కలు పెరుగుతుంటే పీకటం, ముళ్ళ పొదలు నరికేయటం, ఆ కార్యక్రమాలు లేవు. ఆయన ప్రయాస అంతా దేని మీద ఉండాలంటే దేవుడు అప్పగించిన పనిని కాయాలి. దేవుడు అప్పగించిన ఆ తోటను ఏం చేయాలి? కాయాలి. కానీ కాయకుండా పక్కకి వెళ్ళిపోయాడు. వెంటనే వాడు ప్రవేశించాడు, అవ్వమ్మ గారిని మోసం చేశాడు. కాయాల్సిన పని చేయలేదు. మనం చేయాల్సిన పనిని పక్కన పెట్టి అనవసరమైన పనిని చేస్తున్నాం. ధర్మశాస్త్ర కాలంలో మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞలు ఇచ్చి 6 దినాలు మీరు పని చేసుకోండి, 7వ దినాన విశ్రాంతి తీసుకోండి. 6 దినాలు పని చేసుకోమన్నాడు, 7వ దినాన విశ్రాంతి తీసుకోండి, నా పని చేయండి, నా దగ్గరకు రండి. ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. ఒక్కరోజు దేవునిలో ఉంటే నువ్వు ఏ పని చేయక్కర్లా. నీ జీవనోపాధికి సంబంధించిన ఏ పని మీరు చేయకూడదు అంటాడు. అంటే బతకటం కోసం నువ్వు ఏ పని చేయకపోయినా బతుకుతావంటే బతుకుతావని చెప్పటానికే ఒకరోజు కేటాయించాడు అప్పుడు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా కేటాయించాల దేవుడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. ఏముందమ్మా అక్కడ? క్షయమైన ఆహారము కొరకు
కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే 6 దినాలు పనిచేసి ఒకరోజు దేవుని సన్నిధిలో ఉండండి, జీవనోపాధి అయిన ఏ పని చేయొద్దు అని ఆ రోజు చెప్పిన దేవుడు ఇప్పుడు కొత్త నిబంధనలు ఏమన్నాడు? క్షయమైన ఆహారం అంటే నువ్వు 24 గంటల్లో కనీసం 10 గంటలు 12 గంటలు దేనికోసం ప్రయాసపడుతున్నావు ఆ పని తిని కోసమేనా? నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి లాభాలు సంపాదించుకునేది ఎందుకు? కోటి విద్యలు కూటి కొరకి. దానికోసం ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం మనిషి. కానీ వాక్యం ఏం చెప్తుంది? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకేనా? కొరకు కూడానా? కొరకే అంటే దాని కొరకు కష్టపడు. దేవుడు ఏది కష్టపడమన్నాడో దాన్ని పక్కన పెడతాను, ఏది వద్దన్నాడో దాన్ని లాక్కొని ఈడ్చుకొని వెళ్ళిపోతాను. భూమి మీద మనుషుల ప్రయాస అంతా ఏమని చెప్పాడు సొలొమోను గారు? వ్యర్థమే అన్నాడు. ఆయన వ్యర్థమన్న మనం అర్థమే అంటున్నాం. కానీ నిత్య జీవాన్ని కలుగజేసే అక్షయమైన ఆహారం అంటే వాక్యం. దాని కొరకు కష్టం ఏమన్నా పడతామా? కష్టం ఏమంటే నేను వాక్యం కొరకు కష్టపడ్డానండి అని చెప్పండి. ఎవరన్నా చెప్పండి. చదువు రాలేదు, కష్టపడి చదువు నేర్చుకొని బైబిల్ చదువుతున్నానండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. ఏం తెలియదు వాక్యం. ఇప్పుడు ఎన్నో మెసేజ్లు విని వాక్యాన్ని నేర్చుకొని నేను పాటిస్తూ ఇతరులకి చెప్పగలుగుతున్నానని చెప్పేవాళ్ళు ఉన్నారా? లేదు. ఒక అరగంట వాక్యం ఇస్తే అవకతవకలుగా చదువుతాం, అవకతవకలుగా చెబుతాం. కష్టపడాల. ఎందుకంటే ఉన్న సమయంలో వాక్యాన్ని ధ్యానించటానికి, వాక్యాన్ని అర్థం చేసుకొని పాటిస్తూ బోధించడానికి సమయం సరిపోవట్ల. కారణం లోకంలో పని కోసం, లోకంలో సంపద కోసం ప్రయాసే సరిపోతుంది. మెసేజ్ ఇస్తే ఈ వారం నువ్వు చెప్పాలని మెసేజ్ ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? రోజు మొత్తంలో గంటో 2 గంటలు 3 గంటలు కష్టపడి కూర్చుకుంటే ఆ అరగంట మెసేజ్ వచ్చింది. నాకు తెలిసి రాజు అయితే ఉన్నాడా? రాలేదా? ఒకరోజు సెలవు పెట్టేస్తాడు, ప్రార్థన కూడా ఎక్కొడతాడు కావాలంటే. ఎందుకంటే ఇది చెప్పాలంటే అటు వస్తే నాకు ఇది కుదరదు అంటాడు. అంత కష్టపడాలా అంటే ఇది అక్షయమైన ఆహారం, దీనికి నాశనం లేని ఆహారం. నీకు ఆకలి తీరుతుంది, అవతల వాళ్ళకి ఆకలి తీరుస్తుంది. అది గొప్ప విషయం. అందుకే దీని గురించి ప్రసంగి గారు సొలొమోను గారు రాస్తూ సామెతల గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. జ్ఞానమును నీవు ప్రేమించిన యెడల అది నిన్ను ప్రేమించును అని 4వ వచనం అనుకుంటా. ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము 6వ వచనం. జ్ఞానమును విడువక ఉండిన యెడల అది నిన్ను కాపాడును. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానం భూమి మీద కాపాడవచ్చు, లేకపోతే అది కూడా కాపాడలేకపోవచ్చు. కానీ దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. జ్ఞానమును విడువక ఉండిన యెడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన యెడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు వార్తల్లో ముఖ్యాంశాలు. అంటే సారమంతా కలిపి వార్తల్లో ముఖ్యాంశంగా చెప్తారు. అలాగే అసలు ముఖ్యాంశం ఏంటంటే నువ్వు జ్ఞానం సంపాదించుకోవటమే ముఖ్యాంశం. జ్ఞానములు సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన కొంత ఇచ్చి, కొంత కాదా, కొంత కూడా ఇస్తున్నావా? ఎన్ని నెలల నుంచి చెబుతున్నాను ఇన్వర్టర్ కొందాం, కరెంటు పోతే ఒక్కపోతుంది, వాక్యం వినపట్లేదు, ఆగిపోతుందని. సడన్గా హాస్పిటల్కి వెళ్తే ₹1,00,000 అప్పు చేసి అయినా సరే ఏం చేస్తాం? తీసుకెళ్ళి పెడతాం. డాక్టర్ గారు నీ దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, మా వాడిని ఎట్టగట్ట ఒడ్డెక్కించు.
బేరవాడి ఎట్లాగట్ట వాడు 80,000 అంటే 60,000 70,000కో 50,000కో బతిలాడన్నా వాళ్ళ కాళ్ళ దగ్గర పోసి దండం పెట్టి వస్తాం. దేవుడి మీద విశ్వాసం ఉంటే దేవుడు ఇస్తాడు, నాకు దేవుని పనికి నేను చేస్తే అనే విశ్వాసం ఎవరిలో కనపడట్లా. నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి అక్షయమైన ఆహారం సంపాదించుకోమంటే నేను ఫ్రీగా బోధిస్తున్నాను. ఉచితంగా బోధిస్తే కూడా దేవుని కార్యక్రమాలకు కూడా ఇవ్వకపోతే మీరు అక్షయమైన ఆహారం తింటున్నారా, వదిలేస్తున్నారా? వృధాగా పోతుంది. ఒక మాటలో చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తే ఏమి రెస్పాన్స్ ఉండదు, అసలు సమాధానం కూడా రాదు. అప్పుడు అనిపించింది పందుల ముందు ముత్యాలు వేయొద్దు అని. అప్పుడప్పుడు మీ గురించి కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏమని చెప్పండి, ఏమని? పందుల ముందు, ఎందుకంటే తొక్కి పడేస్తాయి పందులు. ఏం చేస్తాయి? ముత్యాలు విలువ పందులకి తెలియవు, తొక్కేస్తాయి. పందులు తొక్కేస్తాయి. ఆ విలువ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? కళ్ళకద్దుకొని దండగా కూర్చుకొని మెడలో ధరిస్తారు. వాక్యం కూడా అదే. దాని విలువ తెలిసిన వాళ్ళ దగ్గర పంచితే కళ్ళకద్దుకొని దాన్ని తీసుకుంటారు. విలువ తెలియని వాళ్ళ దగ్గర దాన్ని పంచితే ఏమైందంటే ఇదిగో కాళ్ళతో తొక్కిన పందుల్లాగా తయారు చేస్తారు. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. జ్ఞానము, బుద్ధి యేసుక్రీస్తు వారు. క్రీస్తుని సంపాదించుకోవాలంటే క్రీస్తును పోలి నడుచుకోవటమే, ఇంకో మార్గం లేదు. క్రీస్తుని నువ్వు సంపాదించుకోవాలంటే ఒక వ్యక్తిని ఒక మనిషిని మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒక మనిషిని మనం సంపాదించుకోవాలంటే డబ్బులు పెట్టి కొంటే సంపాదించుకోవచ్చా చెప్పండి? ఒక మనిషిని సంపాదించుకోవటం అంటే మనసు గెలవాలి. మనసు గెలవాలంటే వాళ్ళ మనసులో మనకు స్థానం కావాలి. ఒకళ్ళ మనసులో మనం స్థానం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? తెలియతే ఇక్కడ ఎందుకు ఉంటామంటారా? సరే, ఒకళ్ళ మనస్సులో మనం ద్వేషభావాన్ని పెంచుకోవాలి అనుకోండి. పలానోడు నన్ను అసహించుకోవాలి అని నాకు అనిపించింది అనుకోండి, నేనేం చేయాలి వాళ్ళ పట్ల? ఏం చేయక్కర్లేదండి, ఒక్క తిట్టు తిడితే చాలు. ఒక్కటే, సింపుల్. కానీ ఒక మనిషిని గెలుచుకోవటానికి ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 1 రోజు, 2 రోజులు, నెల రోజులు, సంవత్సరాలు కూడా సరిపోవు. మరి క్రీస్తుని సంపాదించుకోవాలంటే బుద్ధి క్రీస్తుని బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. అంటే బుద్ధి అన్నా, జ్ఞానమన్నా, సంపదన్నా ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయి, వాక్యములో ఉన్నాయి. మరి క్రీస్తుని మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? క్రీస్తు మనస్సును గెలవాలి. క్రీస్తు మనస్సును గెలవాలంటే క్రీస్తు బోధ ప్రకారంగా మనం నడవాలి. క్రీస్తు బోధ ప్రకారంగా నడవకుండా పారంపర్య ఆచారాలుగా పనులు చేసుకుంటూ వెళ్ళామనుకో క్రీస్తు మనలో ఉండడం. మనం ఏదో భక్తి సాగిస్తున్నాం, నా పని నేను చేసుకుపోతున్నాను, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, ఎవరిది తింటలేదు అనే తృప్తితో మన సొంత రాజ్యాంగాన్ని రాసుకొని ఫాలో అవుతున్నాం తప్ప మనం వాక్యానుసారంగా బతకట్లేదు. క్రీస్తు ఈరోజు అందరి హృదయాల్లో నిలిచిపోవటానికి ఏం చేశాడు చెప్పండి? ప్రయాసపడ్డాడు. ఏం ప్రయాసపడ్డాడు? తన కోసం తాను ప్రయాసపడలా. యేసుక్రీస్తు వారు తన కోసం పడ్డాడా, మన కోసం పడ్డాడా? మన కోసం పడ్డాడు. అంటే మనము ఆయన్ని నిందించాం. ఆ రోజు ఆయన్ని సిలువ వేయటానికి తీసుకెళ్ళినోళ్ళు మాత్రమే నిందించలేదు. ఆయన సిలువ వేసే సమయంలో మొహం మీద వాళ్ళు మాత్రమే ఉయ్యలేదు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం వాళ్ళు మాత్రమే పెట్టలేదు. ఆయన కాళ్ళల్లో చేతుల్లో మేకులు వాళ్ళు మాత్రమే గుచ్చలేదు. ప్రతిదీ మనం కూడా చేశాం. మనం అప్పుడు లేం కదండి. ఆయన్ని ఎప్పుడు కొట్టాం, ఆయన మీద మొహం మీద ఎప్పుడు ఊసాం, ఆయన ఎప్పుడు అవమానపరిచామని మనం అనవచ్చు. మనం చేసే ప్రతి అతిక్రమం ఆయన్ని అలాగే చూపిస్తుంది. ఇప్పటికీ మనం ప్రభువుని అవమానపరుస్తూనే ఉన్నాం. నువ్వు వాక్యానుసారంగా నడవలేదంటే అవమానం ఎవరికో తెలుసా? ప్రభువుకి. ఏం చెప్పాడు? శత్రువుని సైతం ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు, వారి గురించి ప్రార్థన చేయమన్నాడు తప్ప వాళ్ళ గురించి చింతపడమనలా, వాళ్ళ గురించి బాధపడమనలా, అదే పదే పదే జ్ఞాపకం చేసుకోమనలా. మరి ప్రభువు మాట ప్రకారంగా నువ్వు బ్రతకపోతే ఏం చేసినట్టు ప్రభువుని చెప్పండి? సన్మానించినట్ట, అవమానించినట్ట? అవమానించినట్టు. అందుకే ఏమన్నాడు అక్కడ? నీ సంపాదన
అంత ఇచ్చి ఆ ప్రభువుని సంపాదించుకో. బుద్ధి అన్న చోట, జ్ఞానం అన్న చోట యేసుక్రీస్తు అని పెట్టుకొని చదవండి. ఇప్పుడు నీ సంపాదన కాదు, దానికి ముందు జ్ఞానము. 6వ వచనం, క్రీస్తుని, యేసుక్రీస్తుని సంపాదించుకొనుటయే యేసుక్రీస్తులకు ముఖ్యాంశము. అర్థమైందా? 6వ వచనం నేను చదువుతాను, వినండి. 4వ అధ్యాయము 6వ వచనం, యేసుక్రీస్తును విడువక ఉండిన ఎడ్ల ఆయన నిన్ను ప్రేమించును. అది అన్నాడు అక్కడ, ఆయన అంటున్నా ఇక్కడ యేసుక్రీస్తు నిన్ను ప్రేమించు. యేసుక్రీస్తును విడవకపోతే ఆయన నిన్ను ప్రేమిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయనను నీవు ప్రేమించిన ఎడ్ల ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయనను సంపాదించుకొనుటయే నీ సంపాదన అంతా, ఆయనను సంపాదించుకొనుటయే క్రీస్తునకు ముఖ్యాంశం. నీ జీవితంలో క్రీస్తును సంపాదించుకోవటం ముఖ్యమైన పనిగా పెట్టుకోండి. తర్వాత అంశాలు చాలా ఉన్నాయి, మిగతా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ముఖ్యాంశం ఏంటి నీ జీవితంలో అంటే ప్రభువుని సంపాదించుకోవటమే నాకు ముఖ్యాంశం. దానికోసం నాకు ఉన్నదంతా ఇచ్చి ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని, ఆ క్రీస్తుని సంపాదించుకుంటాను అనాలి. క్రీస్తుని సంపాదించుకోలేకపోతున్నాం మనం అంతా. దాని కొరకు ప్రయాస పట్టలేదు. శరీరాన్ని నువ్వు ఎంత పోషించినా ఒకానొక రోజు నిన్ను విడిచిపెట్టిద్దని తెలుసు, నిన్ను అన్యాయం చేస్తుంది అని తెలిసి కూడా దీన్నే ప్రేమిస్తున్నాం, దీనికోసమే ప్రయాసపడుతున్నాం. కానీ క్రీస్తుని సంపాదించుకోవడానికి ఏమాత్రం ఎవ్వరూ ప్రయాసపడలేదు. ఇప్పుడు ధైర్యంగా చెప్పండి, నేను క్రీస్తుని సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డానండి. ఎంతోమంది నన్ను నిందించినా, దూషించినా, అవమానపరిచినా, మొహం మీద గుద్దినా, ఉమ్మి వేసినా, చీత్కారంగా మాట్లాడినా, ఎగతాళి చేసిన నేను అన్నీ సహించి ఓర్చుకొని నాకు క్రీస్తుంటే చాలు, వీళ్ళెవరు లేకపోయినా పర్లేదు అనే ఆలోచనతో నేను బతికాను అని ఎవరు చెప్పగలరో చెప్పండి. చిన్న మాట అంటే అలిగి వెళ్ళిపోతాం. కానీ భర్త భార్యని ఎన్ని మాటలు అనుకున్నా, గుద్దుకున్నా, కొట్టుకున్నా, కోసుకున్నా విడిచిపెట్టం కదా. అది పెంట బంక. విడిచిపెట్టమనే ఉద్దేశం కాదు. కానీ బయట వాళ్ళు మాత్రం ఒక మాట అంటే వాళ్ళు బయటోళ్ళే, వీడు మాత్రం సొంతోడు, వీళ్ళు మాత్రం సొంతోళ్ళు అని ఫీలింగ్ లోపల ఉంది. కాబట్టి ఇంట్లో వాళ్ళు కొట్టుకున్నా విడిపోం. కానీ బయటోళ్ళు ఒక మాట అంటే పొడుచుకు చచ్చిపోతాం. అంటే మన మనస్సు ఇంకా మారలేదని అర్థం. క్రీస్తుని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాస పడితే ఖచ్చితంగా ఈ భేదాలు ఏమీ ఉండవు మన దగ్గర. ఈ తన మన అనే భేదం ఏది ఉండదు. కాబట్టి మన ప్రయాస దేని కొరకు పడుతున్నాం ఎక్కువగానే ఆలోచిస్తే లోకం కొరకు, లోకంలో సంపాదన కొరకు, లోకంలో బతకటం కోసం, శరీరాన్ని సుఖపెట్టడం కోసం ప్రయాసపడుతున్నాం తప్ప ప్రభువుని సంపాదించుకోవడానికి ఎవ్వరూ సరిగ్గా ప్రయాసపడట్లేదు. ప్రయాసపడకపోతే ప్రభువు నీ సొంతం కాడు. ద్వేషం పెంచుకోవటం నిమిషమే, ఒక డైలాగ్ అంటే చాలు ఆటోమేటిక్గా మనకి తెగిపోద్ది. కానీ సంపాదించుకోవటం చాలా కష్టం అండి. యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యోధాని సంపాదించుకోవటానికి చివరి క్షణం వరకు ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఒక్క మాట కూడా అనలేదు. ఆయన చేసేవన్నీ తెలుసు, ప్రభువుకి చేయబోతున్నవి తెలుసు. కానీ ఏమన్నా అన్నాడా? ఒక మాట అన్నాడా? అనలా. ఒక్క మాట కూడా అనకుండా శిష్యులకు కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి, ఎందుకంటే శిష్యులకు ముందే చెప్తే ఈ ఒంగబెట్టి గుద్దేసేవాళ్ళు అందరూ కలిసి, వీడు భవిష్యత్తులో నన్ను అప్పగించబోతున్నాడు, ఒక కంట కనిపెట్టి ఉండండి, ఏమాత్రం తేడా వచ్చినా వాడిని వదిలిపెట్టొద్దని ఒక హెచ్చరిక శిష్యులకు చెప్తే ముందు పేతురు గారు దూకేవాడు. ఎందుకంటే పట్టుకోవటానికి వస్తేనే చెవి నరికిన ఆయన ఆవేశపడు. దుర్కు పేతురు అనే పేరు ఉంది కదా, ఎరా యోధాగా ఇంత శాసనం చేస్తావా అని ముందు జోలు లాక్కొని ఆయన దగ్గరది డబ్బు సంచి ఎగబడి కొట్టేసేవాడు ముందే. కానీ ఎవరితో ఒక మాట కూడా చెప్పాల. కారణం ఏంటంటే అతన్ని కూడా పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే నాకు అప్పగించబడిన వారిలో ఎవరిని నేను పోగొట్టుకోలేదు, దుష్టుడి సంబంధి ఒక్కడు తప్ప అంటాడు. అంటే ఒక దుష్టుడి కోసం కూడా ప్రభువారు ఏం చేశాడు? చివరి వరకు ప్రయాసపడ్డాడు. మరి పోగొట్టుకోవటం ఎంతసేపు అండి? ఆయన భవిష్యత్ అంతా తెలిసిన ఆయన, నువ్వు గెట్అవుట్, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు అనుకో యోధాని, ఆయన వచ్చి అప్పగించేవాడు కాదుగా.
భవిష్యత్తు తెలిసిన ఆయన కదా, ముందే పోగొట్టుకోవాలా. ఎందుకంటే ప్రయాస, ఏమన్నా మారతాడేమో అని చివరి క్షణం వరకు కూడా ఓర్చుకున్నాడు. సహోదరుడా, స్నేహితుడా, నువ్వు చేయాల్సింది చెయ్యి అన్నాడు. ఆ టైంలో కూడా స్నేహితుడా అనొచ్చా? ఆ డైలాగ్ వచ్చిద్దా? మనకేమొచ్చింది? దుర్మార్గుడా, దుష్టుడా, నమ్మక ద్రోహి. ఇంకా కొంచెం బూతులు అలవాటైన వాళ్ళకైతే ఆ పురాణాలన్నీ వచ్చేస్తాయి కదా. చాలామంది భక్తులు బూతులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పంచాంగాలు చెప్పేవాళ్ళు కనపడరు, కానీ సందర్భం వచ్చినప్పుడు గుట్టు బయటపడింది. యోధాని అన్ని డైలాగులు తిట్టేవాళ్ళు, కానీ ఎవ్వరిని ఏమనకుండా చివరి వరకు ఓర్చుకోవటానికి కారణం ఏంటంటే, మీరు కూడా నా బాటలో నడవండి, ఎవరిని పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి మీరు కూడా ఏ ఒక్కరూ నశించుట ఇష్టం లేక అందరూ మారు మనసు పొంది. చెప్పండి, పేతురుపత్రికలో చెప్తాడు కదా, 9వ వచనం 3వ అధ్యాయం. దేవుని దీర్ఘశాంతము అదేనా? పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి. ఏలయనగా కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరూ నశించటం ఇష్టం లేక దీర్ఘశాంతం చెప్తున్నాడు, లేకపోతే ఆయన లేపేసేవాడు మనందరిని ఎప్పుడు. అందుకే భూమి మీద ప్రయాస వ్యర్థం. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి, క్షయమైన ఆహారం కొరకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. పాపం చేయకముందు, తప్పు చేయకముందు వాళ్ళకి ప్రయాస లేదు. ఆది దంపతులకి ఎప్పుడైతే తప్పు చేశారో శాపం వచ్చింది. అవమ్మగారిని ఏమన్నాడు? 16వ వచనంలో, 4వ అధ్యాయం 16లో 3:16 ఆది కాండము. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదనను పెంచేశాడు, డోసు పెంచేశాడు. గర్భవేదన ఉంది కానీ మరీ మెలికలు తిరిగిపోయేంత వేదన లేదు. ఎప్పుడు పెంచాడు? పాపం పెరిగింది, డోసు పెంచాడు. నీ ప్రయాసమును, నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో నువ్వు పిల్లలకంటావు. నీ భర్త ఎలా నీకు వాంఛ కలుగును, అతను నిన్ను ఏలును. ఆదాము గారితో ఏమన్నాడు? ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాటవని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం నువ్వు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. అంటే కష్టపడుతున్నావు అంటే నువ్వు శాపంలో ఉన్నావని అర్థం. నిజమండి, నమ్మలేరు, లోకం నమ్మదు. నువ్వు ఎక్కువ బాగా కష్టపడుతున్నావు అంటే నీకు ఎక్కువ శాపం ఉందని అర్థం. కొంతమంది డే అండ్ నైట్ ఓటీలు కూడా చేసి సంపాదిస్తూ ఉంటారు, అంటే ఎక్కువ పాపం చేస్తున్నాడని అర్థం. పాపం చేసిన తర్వాతే వచ్చిందా ప్రయాస? ముందే వచ్చిందా? ముందే ఉంది, కానీ ఇంత ప్రయాస లేదు. నీ ముఖము చెమట కార్చి కష్టపడి నువ్వు భూమిని పండించి దాని పంట తిందువు అన్నాడు. నీ ప్రయాస, నీ గర్భవేదనని హెచ్చిస్తాను అన్నాడు. అంటే పాపం పెరిగే కొద్దీ ప్రయాస ఏమైంది? పెరిగిపోతూ ఉంటుంది. అదే ప్రభువులో ప్రయాసపడితే, చెప్పండి, ప్రభువులో ప్రయాసపడితే పరలోకం దాకా వచ్చింది. ఇక్కడ ప్రయాసపడితే ఇక్కడే పోయిద్ది. అందుకే హబక్కూకు గ్రంథంలో ఒక మాట అన్నాడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. హబక్కూకు 2:13. జనములు ప్రయాస పడుదురు కానీ అగ్నిపాలగుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించిపోతారు. కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని చివరి దశలో మనుషులు మంచానికి అతుక్కుపోతున్నారు, క్షీణించిపోతున్నాయి అవయవాలు. ఏంటంటే రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి ఇవన్నీ సంపాదించానయ్యా అంటున్నాడు. ఆ రెక్కలేయో ముక్కలు చేసుకుంటే, దేవునిలో ముక్కలు చేసుకుంటే ఆ రెక్కలు పరలోకంలో స్థానం వచ్చింది కదా. ఇక్కడ ఏమైపోయినా పర్లేదు,
పరలోకంలో శాశ్వత కాలం ఉండే స్థానాన్ని ప్రయాసతో సంపాదించుకునే అవకాశం దేవుడు ఇస్తే ఆ ప్రయాసను పక్కన పెట్టి లోకంలో ఈరోజు ప్రయాసపడితే ఈ రోజుకి లేదా 10 రోజులకి సరిపడే తిండి కోసమో సుఖం కోసమో ప్రయాసపడుతున్నాం తప్ప శాశ్వత కాలం ఉండే పరలోకానికి వెళ్ళే ప్రయాస ఏమాత్రం లేదు. కానీ ప్రభువునందు ఉన్న విశ్వాసులు మాత్రం నేను ఎంత కష్టపడితే ఎంత ప్రయాసపడితే నాకంత లాభం, పరలోకం చేరుస్తాడు, ప్రభువుని సంపాదించుకోగలను అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నదంతా దేవుని కోసం కష్టపడి ఖర్చు పెట్టి దేవునిలో వాళ్ళ జీవితాలను వాళ్ళ శరీరాలని పణంగా పెట్టి ప్రయాసపడ్డారు. బర్నబా గారు తెలుసు మనకి. ఆయన ఆస్తి కలిగిన వాడంట, మిగుల ఆస్తి గలవాడు. ఆ ఆస్తిని ఏం చేశాడంట? అపోస్తల కార్యాల గ్రంథంలో చూడండి ఒకసారి. బర్నబా గారు గురించి రాయబడిన మాట చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండి. ఈయనకి ఏం పేర్లు ఉన్నాయి? హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు అంటే ఫుట్ నోట్లో ఏముంది? ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు, యోసేపు, బర్నబా. 4 పేర్ల 3. హెచ్చరిక పుత్రుడు అంటే ఆదరణ పుత్రుడు. 2 మాటలు ఉన్నాయి. హెచ్చరిక ఉంది, ఆదరణ ఉంది. హెచ్చరిక పుత్రుడు ఒక మాట, ఆదరణ పుత్రుడు ఒక పేరు, యోసేపు ఒక పేరు, బర్నబా ఒక పేరు. 4 పేర్లు ఈయనకు ఉన్నాయి. ఈయన లేవీయుడు. ఏం చేశాడంట? ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాను. భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు. అలాగే అపోస్తలైన పౌలు గారు కూడా ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది ఆయన గురించి. 3వ అధ్యాయము 3 ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి. అయినను నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని కలిగి ఉండటానికి సమస్తాన్ని నష్టంగా. ఎందుకంటే ఆయన ప్రయాసంతా దేనికోసం అంట? క్రీస్తుని, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు గుప్తముగా దాచిపెట్టబడి ఉన్న క్రీస్తుని సంపాదించుకోవడానికి ఉన్నదంతా ఖర్చు పెట్టాడు. మళ్ళీ ప్రయాసపడ్డాడు ప్రభువులు. ఇంతమంది భక్తుల చరిత్ర వింటూ కూడా ఎంత కూడా మార్పు మనలో రాకపోతే ఎందుకు మనకి ఈ భక్తి ఎందుకు చెప్పండి? ఏమాత్రం మార్పు రానప్పుడు భక్తి అవసరం అంటారా? మిగతా వాళ్ళు అలా బొమ్మ దగ్గరికి వెళ్ళి చంపలేసుకొని దండం పెట్టు, ఇప్పుడు దాకా చేసి నీకు క్షమించు, నాకు ఆశీర్వాదాలు, నేను ఫలానా పని మీద వెళ్తున్నాను, కలిసి వచ్చేటట్టు చెప్తే అందులో నీకు వాటా ఇస్తానని మొక్కుకొని వెళ్ళి సంపాదించుకొని వచ్చి ఆయనకి ఇచ్చేసి హ్యాపీగా బతికేస్తారు. మనం కూడా అలాగే బతికితే సరిపోదు కదా. చచ్చిపోయిన తర్వాత సంగతి మనకెందుకు? ప్రయాసపడతారు వాళ్ళు దానికోసం. కానీ ఫలితం మరణం తర్వాత ఏమీ ఉండదు. తేడా ఏమన్నా ఉందా వాళ్ళకి మనకి? లేనప్పుడు ఎందుకు భక్తి? వాళ్ళు పేరు పెట్టుకున్నారు వేరే, మనం ఒక పేరు పెట్టుకున్నాం యేసు అని. తేడా ఉండాలా ఉండొద్దా? ఉండాలి. మరి ఉన్నప్పుడు చూపించాలిగా క్రియ ద్వారా. క్రియల్లో ఏమీ లేదు, మాటలైతే కోటలు దాటిపోతున్నాయి. ఒక మాట అంటే పడని తత్వం, క్షమాగుణం లేని తత్వం, ఇవి లేనప్పుడు ప్రభు తత్వం ఏడుంది నీలో? రాక్షసత్వం తప్ప ఉందా? దైవత్వం లేనప్పుడు దయ్యపు తత్వమే ఉంటుంది మనలో. ఆ తత్వం ఉంటే వాక్యంలో ఏమన్నా ఉండదు, నేను అనుకున్నదే నెరవేరాలనే ఫీలింగ్లో ఉండిపోతాం. దాని కొరకే ఎంతో ప్రయాసపడతాం, ఎంతో దూరమని వెళ్ళిపోతాం.
అది తగదు కాబట్టే దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. దానికి కారణం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విలువైన శిలువ రక్తం. అంత మాత్రమే కాక ఆయన ఇప్పటికీ మన గురించి దేవుని కుడిపార్శ్వం నుండి ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్నాడు. కాబట్టి ఆయన చెవి దగ్గరుండి క్షమించు క్షమించు క్షమించు, ఈసారైనా మార్పు వస్తుందేమో చూద్దాం, నేను ట్రై చేస్తాను, ఏదో ఒక వాక్యం తెలియజేస్తాను, ఏదో ఒక విషయంలో వాళ్ళు మారుతారేమో చూద్దామని యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి తండ్రి ఓర్చుకుంటున్నాడు, లేకపోతే లేపేసేవాడు ఎప్పుడో మనల్ని. ఎంతమంది ఎన్ని రకాలుగా వెళ్ళిపోవట్లేదు చూడండి. భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు భయంకరంగా జరుగుతున్నాయి. టపా 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 కారులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, పల్టీలు కొడుతున్నాయి కార్లు, ఎన్నో యాక్సిడెంట్లు, కార్లు తగలబడిపోతున్నాయి, బస్సులు. ఒక పక్క వరదలు, ఒక పక్క సునామీలు, ఒక పక్క భూకంపాలు, ఒక పక్క వేటకెళ్ళినోళ్ళు కూడా గల్లంతైపోతున్నారు సముద్రాల్లో. పిడుగుపాటుకు గురైపోయి మరణిస్తున్న వారు చాలామంది కనపడుతున్నారు. ఇలా ఎన్ని రకాలుగా మరణాలు మన కళ్ళ ముందు జరుగుతున్నా మనలో మార్పు రాక, ప్రభువు కొరకు ప్రయాసపడక, ప్రభువుని సంపాదించుకోవటానికి ఏమాత్రం ప్రయాసపడకపోతే మన ప్రయాస భూమి మీద ఎంత ప్రయాసపడినా వ్యర్థం 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 అని సొలొమోను గారు చెప్పింది జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారిగా ఉండాలని చెప్తున్నాడు పౌలు గారు. ప్రభువులో ప్రయాస వేస్ట్ అవ్వదు, కానీ నువ్వు భూమి మీద ఎంత ప్రయాసపడినా నీ ప్రయాస అంతా వృధా అయింది. నీ వాళ్ళు నిన్ను చూడకపోవచ్చు, నువ్వు కష్టపడి సంపాదించే వాళ్ళని పెంచి పెద్ద చేస్తావు, పిల్లల్ని వాళ్ళు చూస్తారన్న గ్యారంటీ ఉందా? లేదా వాడు ఆస్తి అంతా అమ్మేసుకొని నిన్ను అనాథ శరణానికి తోలేస్తే, వీధుల్లో అడుక్కోవటానికి వదిలిపెడితే, ఆ గుంటూరులో ఎన్ని సెంటర్లో ఎంతమంది ముసలోళ్ళు కనపడతారు తెలుసా? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటున్నారు వృద్ధులు. ఇంట్లో పిల్లలు లేరా, కళ్ళ బిడ్డలు లేరా, చూడరా? వాళ్ళు చూడరు, గెంటేశారు. మరి వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళు పిల్లలు ఈ పెద్దోళ్ళు ఈ పెళ్ళిళ్ళు అయ్యేదాకా వాళ్ళ ప్రయాసే కదా వాళ్ళని బాగు చేసింది. అంతదాకా అది ఇచ్చిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? తోసేస్తున్నారు. నీ ప్రయాస నీకు ఉపయోగపడలేదు భూమి మీద. కానీ అదే ప్రభువులో పడితే నీ పిల్లలు బాగుంటారు, నువ్వు బాగుంటావు, అందరు కలిసి పరలోకం వెళ్ళిపోతారు. అది మర్చిపోయి నా బాధ్యతని నీకే ప్రేమ ఉన్నట్టు, పరలోకపు తండ్రి కంటే నీకే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు నీ పిల్లల్ని గారాభంగా పెంచేస్తావు, దేవుడికి కాకుండా చేస్తున్నావు. దానికోసం ఎంతో కష్టపడి ప్రయాసపడి కాన్వెంట్ చదువులు చదివించి విద్యాబుద్ధులు నేర్పించి భక్తి నేర్పించట్లా, ప్రభువులో ప్రయాసపడాలన్న విషయం నేర్పించలా. హోంవర్క్ చేయకపోతే కొడతావు, స్కూల్కి వెళ్ళకపోతే కొడతావు, దాని విషయంలో బాగా కష్టపడుతున్నావు పిల్లల విషయంలో. కానీ ప్రభువులో వాళ్ళు కష్టపడకపోతే ప్రయాస లేదు. లేకపోతే వాళ్ళ శాశ్వత కాలం జీవితం నరకంలో తోసేస్తున్నారు. మీరే తల్లిదండ్రులారు, మీరు పోతున్నారు, మీ పిల్లల్ని నరకానికి తోసేస్తున్నారు. కాబట్టి నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరంగా ఉండి కదలని వారుగా ఉండి ప్రభువులో ప్రయాసపడి శాశ్వతమైన లోకాన్ని సంపాదించుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించి మేము భూమి మీద ఎలా బ్రతకాలో, దేని కొరకు ప్రయాసపడాలో వాక్యానుసారంగా వ్రాయించి మాకు హితబోధన చేసిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఎన్ని విన్నా మా హృదయాలు చలించకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు తండ్రి? చెప్పించటమే మీ పని, చెప్పటమే మీ ధర్మం. వినకపోతే మరణం తర్వాత నిత్య నరకానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారనే సత్యాన్ని కూడా తెలియచేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలనైనా. మేము నరకానికి వెళ్ళకూడదని మా ఏళ్ళ మీరు చూపిస్తున్న దీర్ఘశాంతాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రయాస ప్రభువునందు ఉండాలని, ప్రభువును సంపాదించుకోవటం కోసం మా సంపాదన అంతా ఇవ్వాలని మీరు చెప్పిన మాటలు తండ్రి వారి హృదయాల్లో భద్రపరచండి. మీ కొరకు ప్రయాసపడి, మీ పనుల కోసం ప్రయాసపడి శాశ్వతమైన లోకాన్ని స్వతంత్రించుకునే దిశలో ముందుకు సాగే మనసును మీ పిల్లలకు అనుగ్రహించండి. ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా మీ చిత్తమైతే వారి గృహాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చమని కోరుకుంటూ, ఈ వారంలో మంగళవారం జరగబోయే మరి కృతజ్ఞత కూడికలో కూడా మీ సహాయాన్ని అర్థిస్తూ మంచి వాతావరణాన్ని మీ చిత్తమైతే మాకు అనుగ్రహించమని మరలా మరొక ఆరాధన కార్యక్రమానికి మేము బయలుదేరి వెళ్ళుచుండగా సురక్షితంగా మమ్మల్ని గమ్యానికి చేర్చి అక్కడ కూడా మిమ్మల్ని ఘనపరిచే విధంగా మాట్లాడగలిగే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించమని కోరుకుంటూ, నాకు సహకారులుగా ఉంటూ ప్రయాసపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ
మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రయాసము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.